ఒక ఇజ్రాయెల్తో గొడవ పెట్టుకుంటే ఏ స్థాయిలో ఉంటుంది అన్నటువంటిది మరోసారి నిరూపించింది. ఒకేసారి ఇద్దరు ఉగ్రవాద నేతలు ఇజ్రాయెల్కి తలనొప్పిగా మారినటువంటిది, ఓ పక్కన హమాస్, ఇంకో పక్కన హెజ్బుల్లా. హమాస్కి సంబంధించినటువంటి చీఫ్ హనియాని హతమార్చారు అన్నటువంటిది నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఇరాన్లో ఉన్నటువంటి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తిని అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అతని గన్మెన్ చనిపోయాడు. అయితే దానికంటే కొద్దిసేపటి ముందే లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లాలో ఒక రాకెట్, ఒక మిస్సైల్ అటాక్ జరిగింది. ఆ అటాక్ సందర్భంగా భవనాలు పేలినే తప్పించి ఏమీ కాలేదు, అక్కడ తప్పించుకున్నాడు మా నాయకుడు, హెజ్బుల్లా నాయకుడని హెజ్బుల్లా వాళ్ళు ప్రకటించారు. కానీ ఇప్పుడు తాజాగా హెజ్బుల్లా ధృవీకరించింది, వాళ్ళ చీఫ్ ఎవరైతే ఉన్నాడో ఫడా సుక్రు, తాజాగా అతను చనిపోయాడు, హెజ్బుల్లా చీఫ్ హతమార్చబడ్డాడు, హెజ్బుల్లా చీఫ్ని ఇజ్రాయెల్ పేల్చేసింది అన్నటువంటి విషయం, చంపేసింది అన్నటువంటి విషయం. ఎందుకంటే ఆ అటాక్లో ఒకళ్ళే చనిపోయారు అన్నటువంటి తెలిసినప్పుడు అది ఎవరో సామాన్యుడు తప్పించి మా చీఫ్ బతికే ఉన్నాడని హెజ్బుల్లా ముందు బొంకింది. ఆ తర్వాత ఇప్పుడు ధృవీకరించింది. అంటే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు, ఒకే రోజున 2-3 గంటల వ్యవధిలో తనకి తలనొప్పిగా మారినటువంటి హమాస్, హెజ్బుల్లా ఇద్దరు చీఫుల్ని ఏరి పారేసింది ఇజ్రాయెల్. అది దాని స్పెషాలిటీ.